హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరిలితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వస్తే స్వీట్స్ కాదండి, స్వీట్స్లా కనపడుతున్నాయి కానీ ఇవి సోప్స్. ఇక పిల్లలు ఎలా చేశారో ఏమిటో అన్నీ చూసేద్దాం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం అత్త? ఫస్ట్ బేస్ కావాలి కదరా, అందుకని సోప్ బేస్ తీసుకుంటున్నాం. ఇదేం సోప్ బేస్ అంటే కోకోనట్ సోప్ బేస్ కదా, ఇదివరకు ఒకసారి చేసాం కదా, అలాంటిది ఇది ఫస్ట్ కోకోనట్ సోప్ బేస్ తీసుకుని దీన్ని స్మాల్ పీసెస్ తీసుకుంటే తొందరగా కరుగుతుంది, లేకపోతే కష్టం, టైం పడుతుంది అనమాట. ఓకే అమ్మా, నేనైతే కోకోనట్ బేస్ స్మాల్ పీసెస్ రెడీ చేశాను. మరి మీరేం చేస్తారు? మీ ముగ్గురు ఏమేమి వాడుతున్నారు చెప్పండి నాకు. ఈరోజు అలోవెరా పీసులు ఉన్నాయి, అవి థాన్లు ఉంటాయి, ఎండ్లో అవి కట్ చేసేసి స్కిన్ ఉంచేయచ్చు, అవి జలీ పార్ట్తో. ఓకే, నువ్వేం చేస్తున్నావు? వేపాకు లేక నీమ్ లీవ్స్. అది మంచిది, యాంటీబయాటిక్. ఇవన్నీ రెండు మంచివి. నాన్న నువ్వేం చేస్తున్నారా? నేను ఆరెంజ్ పీల్ తీసుకుని పీల్ చేసి కొంచెం రోజు డ్రై చేసి తెచ్చాను. ఇది పౌడర్ చేసి వాడతావా? ఇది కూడా చాలా మంచిది నాన్న, గుడ్. ఇది బాగా డ్రై అయిపోయినాయిలే. ఓకే అమ్మా, ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసేద్దామా మిక్సీలో? ఇప్పుడు ఇది పౌడర్ చేసేసాము, చక్కగా కలర్ వచ్చింది, ఎల్లో భలే కలర్ వచ్చిందన్న మిక్సీలో వేసి వచ్చాక. బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. నా నీమ్ అండ్ నా అలోవెరా నీమ్ జల్లీ అయిపోయింది. ఓకే, మిక్సీలో వేసి పేస్ట్ చేసేసాము ఇది, ఎందుకంటే నీము ఒట్టిగా చేస్తే సరిగా రాదు. అందుకని రెండు కలిపి జల్ చేస్తారా? ఓకే, గుడ్ ఐడియా. ఓకే, ఇప్పుడు మనమేమో ఒక పెద్ద గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకుని దీంట్లో మనం సోప్ వేట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఎప్పుడు సోప్ వేసి మనం వెయిట్ చేయకూడదు, ఓకేనా? ఓకే, మీ సోప్ మోల్డ్స్ తయారు చేశారు మరి? యా, దీని మీద అల్యూమినియం పెట్టాము, ఎందుకంటే లాస్ట్ టైం సర్కిల్స్ చేసాము. లాస్ట్ టైం ఇది చేశారు కదా, ఏంటది, కప్ కేక్స్ లాగా. ఆ వీడియో చూడకపోతే అది చూడండి. ఈసారి ఏమో మేము బార్స్ చేస్తానికి అల్యూమినియం పెట్టాము. బాగా పెట్టుకున్నారే చక్కగా. ఈ పెద్ద బార్స్ కట్ చేస్తారా లేకపోతే ఇంత పెద్దవి అయిపోతాయి కదా? 2 half లో కట్ చేస్తాం. హాఫ్ చేస్తారా? ఓకే, ఐ థింక్ వర్క్ అవుతాయేమోలే, చూద్దాం. లాస్ట్ టైము సెంట్లో వేయలేదు, ఈసారి న్యాచురల్ ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ తెచ్చుకున్నాము. 6 ఉన్నాయి లైక్ ఎసెన్షియల్ స్మెల్స్. ఏమేమి ఉన్నాయి? చెరీ బ్లాసమ్, ఫ్రీజియా, వైల్డ్ బ్లూబెల్, రోజ్, లావెండర్ అండ్ గార్డెనియా. నేను ఒకటి చూడనా, స్మెల్ ఎలా ఉందో? రోజ్. నాకు రోజ్ ఇష్టం, చూస్తానండి ఎలా ఉందో. నాకు అబ్బా చాలా బాగుంది. చెరీ బ్లాసమ్ చాలా ఇష్టం ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఇష్టమైన ఎవరు వాళ్ళ దాంట్లో కలుపుకుంటారా? యా, లోపల డ్రాప్స్ లాగా ఉంటాయి. ఓకే, చాలా మంచి వాసన వస్తున్నాయిరా. యా, చాలా బాగున్నాయి, న్యాచురల్ అన్ని, నో కెమికల్సా? గుడ్ జాబ్ నాన్న. ఓకే అమ్మా, ఇప్పుడు నేను సోప్ బేస్ ఇందులో పెడుతున్నాను. ఇప్పుడు మనకి వేడి అయిపోయాయి కదా వాటరు, ఈ వేడికి ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది. మనం మధ్యలో తిప్పుతూ ఉంటే కొంచెం టైం పడుతుంది, బట్ మనం స్మాల్ పీసెస్ చేసాం కదా, సో తొందరగానే అయిపోతుంది. సో ఇలా కొంచెంసేపు టైం పడుతుందిలే. ఓకే, ఇది మెల్ట్ అయిపోయింది కదా. ఇది మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం జెల్ వేసేస్తామా? వేసేసేయండి. వేపాకు అలోవెరా జెల్. వేపాకు అలోవెరా జెల్. మా చిన్నప్పుడు మార్గో సోప్స్ ఉండే, ఇప్పుడు ఉంటున్నాయా? మార్గో సోప్స్ ఉంటాయి, అవి అయితే అచ్చం మన వేపాకుతో చేసినాయి. నోటికి తగిలిందనుకో చేదుగా ఉంటాయి. అత్త, ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చింది అనుకుంటా. కలర్ అలాగే ఉండేది. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఇవి కూడా వేద్దామా? ఒక స్పూన్ తీసుకున్నా, ఒక్క స్పూను వేసేసి ఇది రెండు మంచి వాసన వస్తుంది. ఇంకొక స్పూన్ వేస్తావా? వేది కలర్ కూడా చాలా గ్రీన్గా. మన దొట్టి మార్గో సోప్ అయితే గ్రీన్గానే ఉండేది. మంచి
నోటికి తగిలిందనుకో చేదు. అసలు చేదు వచ్చేసిద్ది. మీకు తెలీదుగా చేదు వస్తుంది అది. ఓకే, ఇప్పుడు మీ మోల్డ్ రెడీగా ఉన్నాయా? దాంట్లో వేసిన తర్వాత వేసుకుంటారా సెంట్ అది? వస్తున్నాను, నేను తీసుకొస్తాను అండి. వేడిగా ఉంది, వేడిగా ఆరిపోతే మళ్ళీ వెంటనే సోప్ అయిపోతుంది కదా, వెంటనే పోసేసుకోవాలి అందులో. దీంట్లో వేసినామా కూడదు. ఓకే, నేను పోసేస్తున్నాను, మళ్ళీ తొందరగా ఇది అయిపోద్ది. మీరు వేసుకోండి అది. ఎంత వేస్తామో వేయండి, 2-3 డ్రాప్స్ వేసి స్టిక్తో కలిపేసేసుకోండి. చూసారా కొంచెం చంకీగా వచ్చేస్తుంది అప్పుడే. కలిపేయండి తొందరగా వేసి, లేకపోతే ఇటువైపు ఎన్ని మళ్ళీ మీకు సోప్ అయిపోద్ది, తెలుసు కదా లాస్ట్ టైం చేశాక. 3 ఇవి వేస్తున్నారా ఫ్లేవర్స్? The cherry blossom, this one's rose. No, cherry blossom and that one's rose. రోజు ఇది. ఓకే అండి, ఏదో ఒకటి 3 వెరైటీసే కదా. 2 చెరీ బ్లాసమ్, 1 రోజు. లెవెండర్ లేదా? Get some more. రావట్లేదా? వచ్చిందా? కలుపు. There's already a chunk. Just keep going. It's fine. I can do the doubling again. ఏంటమ్మా చూద్దాం, చేసుకుందామండి. నీ దాంట్లో తీసావా? ఇక్కడ ఉంది రోజు, ఇక్కడ ఈ రోజులో. ఓకే, అసలు అంతసేపు పడుతుంది అత్త. అదేందా ఇప్పుడు కట్ చేస్తారా వీటిని? ఇది సమ్మర్లో చేస్తే చాలా బాగా వచ్చింది. యా, వింటర్లో ఊరికే చలికి ఇది అయిపోతుంది కదా. ఏంటి ఇవేవో మన ఈ బోర్లో పెట్టారు, కట్ చేయరా ఇప్పుడు? యా. ఎన్ని పీసులు? 2 పీసెస్. అబ్బా, మంచి వాసన మాత్రం గుప్పమంటుంది. Whoa, my hand is wet. Tear that side off. Okay, now rip it. Okay, now take your side. That's my side. This is my side? Yeah, remember mine has this pudginess? Wait, let me cut this one. చూసారు కదా, కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది. మన ఆరెంజ్ పీల్ను అంటే ఎల్లోను నీమ్కి గ్రీన్ కలర్ కలిపి లైట్ పిస్తా కలర్ వచ్చింది. చాలా బాగుంది కలరు. పిల్లలు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కటింగుల్లో వాటిల్లో. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచిదే మనకి స్కిన్కి. సో అన్నీ చాలా ఆర్గానిక్, అన్నీ మంచివి. నీము, ఆరెంజ్, కోకోనట్, అలోవెరా అన్నీ మంచివే. సోప్ మోల్డ్ కూడా వాళ్ళే ఓన్గా అల్యూమినియం ఫాయిల్తో రెడీ చేసుకున్నారు. సో ఎలా వచ్చినా చాలా బాగున్నాయి. చూసారుగా, పిల్లల ఆడావిడితో మొత్తానికి సోప్స్ అయితే మేక్ చేసేసారు. మధ్యలో ఇది ఎక్స్ట్రా సోపు. చాలా బాగున్నాయి. కలర్ అది అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఆ మోల్డ్ అవి కొంచెం సరిగ్గా లేక కొంచెం అలా వచ్చింది. కానీ చాలా కష్టపడ్డారు పాపం. కష్టపడి కట్ చేసి మొత్తానికి సోప్స్ షేప్ అయితే తెచ్చారు. ఇప్పుడు ఇది వాష్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఈ ఎక్స్ట్రా ఉన్న సోప్, దీంతో ఒక చిన్ని సోప్ తయారు చేశారు కదా, దాంతో వాష్ చేసి చూపిస్తున్నారు పిల్లలు మనకి. పర్లేదు, ఫస్ట్ టైం
వాష్ చేస్తుంటే బాగానే నురుగు అయితే వస్తుంది, బాగానే ఉంది, మంచి వాసన అయితే వస్తుంది. ఎందుకంటే మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ వేసారు కదా, మంచి స్మెల్, రోజు స్మెల్ చాలా బాగుంది. ఇదైతే మాత్రం నాకు పిల్లలు అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాసన, చక్కగా మాయిశ్చరైజింగ్ ఉండి బాగున్నాయి రుద్దుకోవడానికైతే. సో కోవిడ్ క్లీనింగ్ హ్యాండ్స్ వాష్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఓకే, లాస్ట్ టైం హనీ సోప్ చేశారు కదా, దానికంటే వీళ్ళది ఈ సోప్ బాగా నచ్చింది వీళ్ళకి, ఎందుకంటే మంచి వాసన వస్తుంది. లాస్ట్ టైం హనీ సోప్లో మనం ఎసెన్షియల్ ఆయిల్ వేయలేదు కదా, అంత స్మెల్ రాలేదు. ఇవి మాత్రం చాలా బాగా వచ్చాయి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.